పరలోకమందున్న మన తండ్రి తన వాక్కును పంపి మనందరినీ బాగు చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్య ప్రత్యక్షతను మనకిచ్చి, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ఇచ్చి, మనలను తన వాక్యములో, తన సత్యములో ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. చూడండి, జీవితంలో ప్రతి క్షణం, ప్రతిరోజు ఒకలా ఉండదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క నెల ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అనుభవంలో ఉంటుంది. దేవుడు పిలుచుకున్నాడు కదా, కొన్ని సంవత్సరాల క్రితం నన్ను పిలుచుకున్న ఆ పిలుపుని బట్టి మనల్ని మనం పురుగొల్పుకుంటూ ఉంటాం, మనల్ని మనం బలపరుచుకుంటూ ఉంటాం. అయితే రైట్, మనల్ని దేవుడు పిలుచుకోబట్టే మనం ప్రభు దగ్గరకు వచ్చాం, బాప్తిజం తీసుకున్నాం, ప్రభువులో రక్షించబడ్డాం. అయితే ఆయా దశలలో, ఆయా శోధనలలో, ఆయా మహాశ్రమలు మనం అనుభవిస్తున్న టైంలో దేవుడు గనక మనకి తనని తాను ప్రత్యక్షపరుచుకొని, దేవుడు గనక మనల్ని ఆదరించకపోతే మనం ఈ శ్రమల్లో కొట్టుకుపోతాం, మనం ఈ శ్రమల్ని జయించలేకపోతాం, మనము ఈ శ్రమల్లో ఓడిపోయిన వారిగా మిగిలిపోతాం. ఎందుకంటే దేవుడు ఆయా సమయములలో, అంటే మన జీవితంలో ఆయా ఘట్టాలు ఉంటాయి, ఆయా పరిస్థితులు ఉంటాయి. నిందకు ఒక ఘట్టం ఉంటుంది, రోగంకి అదొక అనుభవం, మరి అలాగే ఆర్థిక సంక్షోభం, ఇలాంటి భిన్నమైన ఘట్టాలు మన జీవితంలో ఉంటాయి. దురాత్మలతో శోధించబడుట అదొక ఘట్టం. ప్రతి మనిషికి కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. నాకు ఉండదండి అని అన్నందుకు లేదు. ప్రతి మానవుడు ఈ ఘట్టాలన్నీ దాటుకొని వెళ్ళాలి. ఈ ఘట్టాలలో ప్రతి మానవుడు ఉన్నప్పుడు దేవుడు గనక మాట్లాడకపోతే, పరలోకం అందున్న ఆ తండ్రి గనక మనతో మాట్లాడకపోతే మనం చాలా నష్టపోతాం. మనం చాలా నిరుత్సాహంలో, నిస్పృహలో మునిగిపోతాం. అందుకే ప్రతిరోజు మనం దేవునితో సత్సంబంధాలు కలిగి బ్రతకాలి. అదే రీతిగా నీకెప్పుడు అవసరమో అప్పుడు దేవుడు కూడా నీ దగ్గరకు వచ్చి నిన్ను తనని తాను ప్రత్యక్షపరుచుకొని నీకు కావలసిన వాక్కును తను రిలీజ్ చేస్తారు. అలాగే అబ్రహాముతో ఇక్కడ పరలోకమందున్న దేవుడు తనని తానే ప్రత్యక్షపరుచుకొని అబ్రహాముని బలపరుస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో యుద్ధముని గెలిచి అబ్రహాము తిరిగి వస్తూ ఉన్నాడు. గెలవడం అయితే గెలిచాడు, కానీ అమ్మో నేను ఎవరి మీద గెలిచానో వారి మరలా నా మీదకి యుద్ధముకు వస్తే నా పరిస్థితి ఏంటి అని భయపడుతూ ఉన్నాడు అబ్రహాం. గెలుపులు మన జీవితంలో చాలా ఉంటాయి, చాలాసార్లు గెలుస్తూ ఉంటాం. చూడండి, క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యామనుకోండి, చాలా ఆనందం కదా, చాలా సంతోషం. అబ్బా నా కొడుకు నా కూతురు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అనేవాడు చాలా సంతోషిస్తాం. కానీ అదే కొడుక్కి మరలా ఫస్ట్ ర్యాంక్ వస్తుందా అంటే గ్యారంటీ ఉందా? లేదు. మరలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడనే టెన్షన్ మనలో ఉంటుంది. ఈసారి అయితే గెలిచాడు, కానీ తర్వాత చెప్పలేము. అలాగే అబ్రహాము గెలవడం అయితే గెలిచాడు, కానీ మరలా నేను ఎవరి మీద గెలిచానో వారి గనక మరలా నా మీద దండెత్తితే నా పరిస్థితి ఏంటి? దేశం కాని దేశంలో ఉన్నాను, సొంత దేశం కాదు, దేవుడు చూపించిన దేశం అది. చుట్టుపక్కల ఎవరు బంధువులు లేరు, సొంత వాళ్ళు ఎవరు లేరు, తండ్రి ఇంటి వారు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు భద్రత ఏంటి అని భయపడుతున్న టైంలో అబ్రహాము భయపడుతున్న టైంలో దేవుడే దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్కు అబ్రహాంకి దర్శనమందు వచ్చి. ఎంత గొప్ప ఇదండి క్రైస్తవ జీవితంలో. ప్రభువుతో నడిచే అనుభవంలో ప్రతి మానవుడు కూడా ఈ అనుభవం గుండా వెళ్తాడు. ఆ మరణ పడక మీద లేదా ఆ రోగంతో మంచం మీద పడుకున్న టైంలో ఎక్కడి నుండో తెలీదు, దేవుని వాక్యం ఆల్ ఆఫ్ ఎ సడన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం బలపరచబడతాము. అవునంటారా కాదంట?
నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఎక్కడి నుండో దేవుని వాక్యం వచ్చి మనల్ని బలపరుస్తుంది. ఆ సర్వశక్తుని వాక్కు ఎప్పుడైతే మనల్ని బలపరుస్తుందో ఎక్కడ లేనంత ధైర్యం మనకు వచ్చేస్తుంది. భయం ఎటు పోతుందో కూడా మనకి తెలియదు. సో ఇక్కడ అబ్రహాము దగ్గరికి దేవుని వాక్కు రాగా అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, భయపడవద్దు అబ్రహాం. ఎందుకు భయపడుతున్నావు? భయపడవద్దు. భయపడుతున్న అబ్రహాముతో దేవుడు అంటున్న మాట, భయపడవద్దు. ఈరోజు చాలా మంది భయపడుతూ ఉన్నారు రకరకాల కారణాలను బట్టి. వాళ్ళతో దేవుడు అంటున్న మాట, మీరు భయపడవద్దు, భయపడాల్సిన పని లేదు, మీరు భయపడాల్సిన పని లేదు. కారణము, నేను మీకు కేడమునై ఉన్నాను. ఏమై ఉన్నారంట దేవుడు మనకి? కేడము. దేవుడు అబ్రహాం జీవితంలో ఎలా పనిచేస్తున్నారు? కేడముగా. అబ్రహాం జీవితంలో పనిచేస్తున్న దేవుడు మీ జీవితంలో పనిచేయడం అనుకుంటున్నారా? మీకు కూడా ఆ దేవుడు కేడమై ఉన్నాడు. సర్వోన్నతమైన దేవుడు మీకు కేడమునై ఉన్నారు. చూడండి, మానవుడు దేవుడిని సేవించడమే కాదు, దేవుడు కూడా మానవునికి సేవ చేస్తూ ఉన్నాడు. ఏ రకంగా? కేడముగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇల్లు వర్షము నుంచి మనకి కేడము. వర్షం పడినా మన మీద పడదు, కారణం ఇల్లు ఉంది. గాలి వచ్చినా గాలి మనకి ఇబ్బంది పెట్టకుండా ఈ ఇల్లు మనల్ని గాలి నుండి కాపాడుతుంది. అదే రకంగా ఒక సైనికుడు యుద్ధంకు వెళ్ళినప్పుడు, అబ్రహాం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చేతిలో కేడము, ఒక చేతిలో ఖడ్గము పట్టుకున్నాడు. ఎదుటివాడు కూడా అంతే, చేతితో ఖడ్గము కేడము పట్టుకొని ఉంటాడు. ఆ ఎదుటివాడు కత్తితో అబ్రహాం మీద దాడి చేసినప్పుడు అబ్రహాం తన చేతిలో ఉన్న ఆ యొక్క కేడమును అడ్డు పెడతాడు. అడ్డు పెట్టినప్పుడు ఎదుటివాడి కత్తి అబ్రహాం మీద పడకుండా ఆ కేడము కాపాడుతుంది. అదే రీతిలో దేవుడు మనకి కేడమై ఉన్నాడు. దుష్టత్వము, దురాత్మ, చీకటి, అంధకార, చిల్లంగి, మాంత్రిక, తాంత్రిక, చేతబడి శక్తులు దేవుని బిడ్డ మీదకి రాకుండా దేవుడే కేడమై, లైక్ అ షీల్డ్, దేవుడే మనకి కేడమై మన మీదకి దుష్టత్వము రాకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని కాపాడనందుకు తనని తాను మార్చుకుంటున్నాడు. యేసు ప్రభు శరీరధారిగా దిగి వచ్చి మన పాప శాపముల కొరకు బలయ్యారు. అదే కాదు, దేవుడు కేడముగా దిగొచ్చి మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నారు. ఒక కేడము చేసే పనిని సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి చేస్తూ ఉన్నారు. చూడండి అక్కడ ఏం రాయబడిందో, నేను నీకు కేడము. ఆ మాట చూడండి, నేను నీకు కేడము అంటే కేడము చేసే పని ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. భయపడకండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అబ్రహాం, నువ్వు అనుకున్నట్టుగా కాదు, నీ బహుమానం అత్యధికం అవుతుందయ్యా. నువ్వు అనుకుంటున్నట్టు ఈ నేల, ఈ భూమి ఇది కాదు. నీ బహుమానమును నేను అత్యధికంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలతో నేను నిన్ను అత్యధికంగా నీకు బహుమానం ఇవ్వబోతున్నా. ఇన్ఫాక్ట్ నేనే నీకు బహుమానం అని దేవుడు అక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం అబ్రహాముకే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరికీ. పొందుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి ఏమైందో, 2వ వచనం. అందుకు అబ్రహాం, మన దేవుడు ఒక సైడ్ మాట్లాడేవారే కాదు, మనం మాట్లాడినప్పుడు కూడా దేవుడు వింటారు. హల్లెలూయా. నేను మాట్లాడతాను మీరు వినండి అనే దేవుడు కాదు, మనము ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు వినే గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రార్థన అనే గొప్ప వరాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అబ్రహాం చేస్తున్న ప్రార్థన చూడండి. అందుకు అబ్రహాం ఎప్పుడైతే దేవుడు ఇట్టి ఆశీర్వాదాన్ని, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికమగును, భయపడద్దు అబ్రహాం అని చెప్పిన ఆ వాగ్దానం తర్వాత అబ్రహాం దేవుడిని అడుగుతున్న విధానమును మనం గమనించినప్పుడు, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిన ఏమి? ప్రభు అయిన యెహోవా. ఫస్ట్ టైం బైబిల్లో ఈ మాట కనిపిస్తుంది, ప్రభు అయిన యెహోవా.
అంటే దాని అర్థం ఏంటి అని అంటే, నా యజమానుడు అయిన యెహోవా, జాగ్రత్త వినాలి, నా యజమానుడా, అడోనాయ్, హెబ్రీలో అడోనాయ్. అడోనాయ్ అంటే దాని అర్థం ఏంటనంటే, ప్రభువా, నా యజమానుడా, మాస్టర్, నాకు నువ్వు యజమానుడివి, నేను నీకు దాసుడను. వా, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులు చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి దేవుడిగా కొలుస్తున్నారు. కానీ ఇంతమందిలో కొందరే ఆ యేసుని ప్రభువుగా చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా నేను చెప్పే మాటను వినండి. యేసే దేవుడు అని అందరికీ తెలుసు, ప్రతి మానవుడికి తెలుసు, ప్రతి మతస్థుడికి తెలుసు, ప్రతి దేశస్థుడికి తెలుసు యేసే దేవుడని. అంత మాత్రాన రక్షణ రాదు. ఎందుకో చెప్తాను వినండి. ఆ యేసుని మనం ప్రభువుగా చేసుకోవాలి. ఆ యేసుని మనము యజమానునిగా చేసుకోవాలి. ఆ యేసుని మనము యజమానునిగా చేసి మనము దాసులం అవ్వాలి. అయ్యా, యజమానుడు ఏది చెప్తే దాసుడు అది చేస్తాడు. దాసునికి స్వతంత్రం ఉండదు. అంతేనా కాదా? యజమానుడు చెప్పిన పని నేను చేయను అంటే దాసుడు పనిలో ఉంటాడా? చెప్పండి, ఉన్నాడు కదా. అలాగే మన యేసు దేవుడు మనకి ప్రభు అయినప్పుడు మన స్వచిత్తం ఉండదు, మనకి స్వనీతి ఉండదు, మన ఇష్టం ఇక చెల్లదు. మనల్ని మనం ఉపేక్షించుకొని మన వ్యక్తిగతమైన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించడము తప్ప మనకంటూ వ్యక్తిగతమైన స్వతంత్రము ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఈ సత్యాన్ని గ్రహించాలి. యేసు మనకి ప్రభు అవ్వాలి, ప్రభువు యజమానుడు అవ్వాలి. మనం ఆయనకి దాసులం అవ్వాలి. డౌలెస్, వీఆర్ స్లేవ్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. మనము దాసులమై ఉన్నాము. చాలా మంది వచ్చి ఆ గొప్ప దైవజనుడు అండి అంటారు. ఎవరు గొప్ప దైవజనులు? గొప్ప వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. గొప్పవాడు ఒక్కడే, దేవుడు. మరి మేమెవరమి? ఆయన దాసులం. వీఆర్ స్లేవ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పేతురు అదే మాట అంటారు, పౌలు అదే అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దాసులమైన మేము దాసులము. మనందరము, మనకంటూ వ్యక్తిగత స్వాతంత్రం లేదు. మన యజమానుడు ఏది చెప్తే అది చెప్పాలి, యజమానుడు ఏది చేయమంటే అది చేయాలి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యేసుని ప్రభువుగా చేసుకున్నారా? యేసుని దేవుడిగా చేసుకున్నారు, మంచిదే. కానీ యేసుని ప్రభువుగా, యజమానునిగా చూడండి. మన ఉద్యోగంలో మనకి యజమానులు ఉంటారు. ఆ యజమానుల దగ్గర మనం చాలా దీనులుగా ఉంటాం. ఆ యజమానులకి ఎదురు చెప్పం. ఆ యజమానునికి ఆ చేతులు తట్టే చూస్తాం, ఎందుకంటే జీతం ఎప్పుడు ఇస్తాడా అని. అలాగే సృష్టికి కారణభూతుడైన యజమానుడు ఆయన మన ప్రభు. ఆ ప్రభువుకి మనం దాసులమై ఉండాలి. ఆయన చిత్తానికి మనము దాసులమై ఉండాలి. మీరు దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. యేసు దేవుడిని నమ్ముకున్న మీరు యేసుకి దాసులుగా కూడా మారండి. అడోనాయ్ ఇక్కడ రాయబడి ఉంది, ప్రభు అయిన యెహోవా. అంటే అబ్రాహాము యెహోవాని ఏమని చేసుకున్నారు? ప్రభువుగా చేసుకున్నాడు, యజమానునిగా చేసుకున్నాడు. అయ్యా, నేను నీ పనోడిని, నేను నీ దాసుడిని, నువ్వేది చెప్తే నేను అది చేస్తాను. హల్లెలూయా. అందుకే అబ్రాహాం అంత ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదం మన కష్టము చేత అధికం అవ్వదు. ఆశీర్వాదం మనం ఏదో పెంచేసుకుందామంటే అది పెరగదు. యజమానుడు ఇవ్వాలండి. అందుకే ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకోండి. సృష్టికర్తవైన యేసు, నువ్వు నా ప్రభువువి, నువ్వు నా యజమానునివి. నువ్వు ప్రతి ఉదయము నాకు ఏం చెప్తావా అని నేను నీ ఎదురు చూస్తున్నాను. నువ్వు చెప్పింది నేను చేస్తాను. హల్లెలూయా. సో అబ్రాహాము ప్రార్థన చేస్తున్న విధానం, ప్రభు అయిన యెహోవా, నాకు ఏమి ఇచ్చినా ఏమి? ఇన్ని వాగ్దానాలు చేసావు. 12వ అధ్యాయంలో ఒక వాగ్దానం, 13వ అధ్యాయంలో ఒక వాగ్దానం, 14వ అధ్యాయంలో ఒక వాగ్దానం, ఇప్పుడు 15వ అధ్యాయం 1వ వచనంలో ఒక వాగ్దానం. ఇన్ని రకాల వాగ్దానాలు నాకు చేసుకుంటూ వచ్చావు కదా అయ్యా, అయినను ఏమి?
ఈ నేల ఇచ్చావు, కానీ నాకు సంతానం లేదు కదా, నాకు పిల్లలు లేరు కదా, నేను సంతానము లేనివాడినై పోవచ్చున్నానే, నాకు పిల్లలు లేరయ్యా. నువ్వు నేలనిచ్చావు, డబ్బునిచ్చావు, వెండినిచ్చావు, బంగారంనిచ్చావు, పశువుల్నిచ్చావు, గుడ్డల్నిచ్చావు, ఇన్ని ఇచ్చావు, కానీ నాకు పిల్లలు లేరు. నా భార్య గొడ్రాలిగా ఉంది, నాకంటూ ఒక విత్తనము లేదు. నువ్వేమో 12వ అధ్యాయము 2వ వచనంలో నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానన్నావు. గొప్ప జనాంగంగా చేయాలి అంటే ఎవరు ఉండాలి? పిల్లలు ఉండాలి. పిల్లలు లేకుండా గొప్ప దేశం ఎలా అవుద్ది? గొప్ప రాజ్యం ఎలా అవుద్ది? గొప్ప జనాంగం ఎలా అవుద్ది? ఏదో దేవుడు మర్చిపోయినట్టుగా, అబ్రహాము దేవుడికి గుర్తు చేస్తున్నట్టుగా. దేవుడు మర్చిపోలేదు, కానీ అబ్రహాముకి ఆ విషయం గుర్తుందో లేదో దేవుడు పరీక్షిస్తున్నాడు. కొన్నిసార్లు మన వాగ్దానాల్ని మనం దేవుడికి గుర్తు చేయాలి. అంటే ఆయన మర్చిపోయాడని కాదు, మనకు గుర్తుందా లేదా అని. 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాం మనం. అప్పుడు ఏదో వాగ్దానం ఇచ్చారు, కానీ వాగ్దానం ఇంకా మనలో నెరవేరలే. అప్పుడు ఏం చేయాలి? నిష్ఠూరం వేయాలి దేవుని మీద. ఏమని? ఏం లాభం అయ్యా, ఇంత ఇచ్చావు, ఇన్ని ఇచ్చావు, కానీ వాగ్దానం ఏది? నువ్వు ఒకటి మర్చిపోయావు తెలుసా నీకు? దేవుడి మీద నిష్ఠూరం వేయడం అనమాట. నువ్వు ఎన్ని ఇస్తే లాభమే ఉందయ్యా, నువ్వు అన్నమాట నువ్వు ఇంకా నెరవేర్చలేదు కదా. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఇలాంటి స్వాతంత్రం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. పిల్లలు తల్లిదండ్రులతో ఎలా సాధిస్తారు? ఆ సాధిస్తున్నాడు, ఆ తల్లిదండ్రులు ఫీల్ అవుతారు కదా బాగా మంచిగా. నా కొడుకు భలే సాధిస్తున్నాడు అనుకుంటా, నా కూతురు భలే సాధిస్తుంది అనుకుంటారు కదా. మరి మన తండ్రి అక్కడ దేవుడు మర్చిపోలేదు, కానీ దేవుడు అబ్రహాముకి గుర్తుందో లేదో, అబ్రహాము నన్ను అడిగి సాధించుకుంటాడో లేదో అని దేవుడు వెయిట్ చేశాడు. అన్నట్టుగానే అబ్రహాము దేవుడికి స్నేహితుడు కదా, ఈ స్నేహితుడు అడుగుతున్నాడు, తండ్రి నువ్వు ఏమిస్తే నాకేంటి చెప్పు, నువ్వు ఏమిస్తే నాకేంటి చెప్పు, నాకు పిల్లలు లేరు కదా, నువ్వు పిల్లడిని ఇవ్వకపోతే నేను ఎలా గొప్ప జనాంగాన్ని అవుతాను, నేను ఎలా గొప్ప దేశాన్ని అవుతాను? అంటే నువ్వు నాకు పిల్లడిని ఇవ్వకపోతే నీ వాగ్దానము పెండింగ్లోనే ఉండిపోతుంది, ఫుల్ఫిల్మెంట్ అవదు, అది నెరవేర్పులోకి రాదు. గుర్తు చేస్తున్నాడు దేవుడు. అప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అబ్రహాము దమస్కు ఎలియాజర్ అనే వ్యక్తిని బానిసత్వం నుండి విడిపించి డబ్బుతో కొనుక్కుంటాడు. తను స్వతంత్రుడిగా చేస్తే ఆ దమస్కు ఎలియాజరు స్వతంత్రుడిగా నేను వెళ్ళను, నీతోటే ఉంటానని అబ్రహాం ఇంట్లో పనివాడిగా ఉండిపోతాడు. ఇప్పుడు ఈ ఎలియాజరు నమ్మకమైన పనివాడు అబ్రహాంకి. ఇప్పుడు తన ఇంటి ఆస్తి అంతటికి కర్త ఎవరనంటే ఆ ఎలియాజరే. ఎందుకంటే ఆస్తిని చూసుకోనందుకు కానీ, ఆ ఆస్తిని బాధ్యతగా కలిగి దాన్ని ఇంకా అభివృద్ధి చేయనందుకు కానీ ఇంకెవరికి సామర్థ్యత లేదు, ఎలియాజర్కే ఉంది. సో దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఎలియాజర్కి ఇచ్చేస్తానులే, మరి నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వలేదు కదా, నువ్వు ఇవ్వలేదు కాబట్టి ఈ ఆస్తి అంతా ఎలియాజర్కి ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు చూడండి, మరియు అబ్రహాం ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక, ఎన్నిసార్లు నిందిస్తున్నాడో చూడండి దేవుడు, ఎన్నిసార్లు ఆ వాగ్దానాన్ని ఎత్తి పెడుతున్నాడో చూడండి దేవుడికి. ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, చూసారా మళ్ళీ చెప్తున్నాడు, ఎలియాజర్ని గుర్తు చేస్తున్నాడు. అంటే తన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి చూపిస్తున్నాడు. ఒక విధంగా తన యొక్క జీవితంలో, తన యొక్క పరిస్థితుల్లో దేవుడి మీద కలిగిన నమ్మకాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నామమ్మా. అంత లేట్ అయిపోయింది, పిల్లలు లేరు, ముసలోళ్ళు అయిపోయారు, అయినా దేవుడితో అంటున్నాడు, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి. అప్పుడు దేవుడైన యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు అబ్రహాం, నువ్వు అనుకున్నట్టుగా ఎలియాజరు నీ ఇంటికి వారసుడు కాదు. నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను అనుకున్నదే జరుగుతుంది, నువ్వు అనుకున్నట్టుగా జరగదు. చాలా మంది వాగ్దానాలు లేట్ అయినప్పుడు
వాళ్ళు చాలా నిరుత్సాహపడిపోయి రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతారు, రకరకాల ప్లానింగ్లోకి వెళ్ళిపోతారు, రకరకాల సొంత ప్రయత్నాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్ని ఆలోచనలు నీకున్నా అవన్నీ జరగవు. దేవునితో నిబంధన చేయబడిన వాడు. సో దేవుడే అంటున్నాడు, ఇతడు నీకు వారసుడు కాదు. దేవుడు చెప్పేశాడు, ఎలియాజరు నీకు వారసుడు కాదు. ఈరోజు మీరు అనుకుంటున్న ప్రణాళికలు దేవుని ప్రణాళికలు కాకపోవచ్చు. దేవుడి ప్రణాళికలే మీ జీవితంలో సిద్ధించునుగాక. ఆమేన్. తర్వాత చూద్దాం. చూసారా, నీ గర్భవాసమున పుట్టు పోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. అక్కడ దేవుడు మరలా చెప్తున్నాడు, అయ్యా నీ ద్వారానే నేను నీకు సంతానము ఇస్తాను. నీ గర్భవాసం అంటే అబ్రహాంకి గర్భం ఏం లేదు, అబ్రహాం భార్య అని దాని అర్థం. నీ భార్య గర్భము ద్వారానే నీకు కుమారుడు పుడతాడు. కొడ్రాలని పిలువబడుతున్న ఆ తల్లి ఎలా తల్లి కాగలదు? అబ్రహాంకి డౌట్ రావాలి కదా, ఇంతవరకు పుట్టలేదండి, మీరు చెప్తున్నారు ఇప్పుడు పుడతాడని. ఎలా ప్రభా? దేవుడు చెప్పినప్పుడు అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిడ గొడ్డలు కావచ్చు, కానీ దేవుడు చెప్పాడు కదా. దేవుడు ఒక మాట రిలీజ్ చేస్తే ఆ వాక్కు నిశ్చయంగా కుటుంబంలో జరుగుతుంది. ఆమేన్. దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడండి, ఈ భూమి ఆకాశములు ఇవన్నీ ఎలా కలిగాయంటే యెహోవా మాట చేత. ఇప్పుడు అదే మాట మన వ్యక్తిగత జీవితం మీద ఆయన పలికినప్పుడు అది కూడా మన జీవితం మీద జరుగుతుంది. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, ఒక కష్టంలో ఉన్నాం, ఒక నిద్రలేని స్థితిలో ఉన్నాం, అప్పుడు దేవుని వాక్ రిలీజ్ అవుతుంది. మనకి రిలీజ్ అయినప్పుడు ఆ వాక్యం నుండి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ వాక్ని జీవితంలో నెరవేరుతుంది. స్తోత్రం జరుగుతుంది. అందుకే మీరు దేని కొరకు కనిపెట్టాలి? యెహోవా వాక్ కోసం కనిపెట్టాలి. మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో స్వరంతో మాట్లాడతాడు, క్లియర్ వినిపిస్తుంది. మీరు ఏదో వంటగదిలో ఏదో పని చేసుకుంటుంటే, అమ్మా భయపడద్దు అంతే, వెంటనే ధైర్యం వచ్చేస్తుంది, అట్నే ఏడుపు వచ్చేస్తుంది. ధైర్యంతో ఏడుపు, నిరుత్సాహంతో ఏడుపు కాదు, ధైర్యంతో ఏడుస్తాం, సంతోషంతో ఏడుస్తాం. కన్నీళ్ళు రెండు రకాలు, నిరుత్సాహంతో ఏడ్చే కన్నీళ్ళు, ధైర్యంతో ఏడ్చే కన్నీళ్ళు. అంటే ధైర్యం వచ్చేస్తుంది. ఎవర్రా ఇప్పుడు, అప్పటి వరకు ఎవరితో భయపడ్డామో వాళ్ళని చూస్తే మనం పులైపోతాం. అంటే వాళ్ళ మీద పడి వాళ్ళని ఏదో తినేస్తామని కాదు, కానీ అప్పటి వరకు భయపడ్డాం ఆ వ్యక్తి అంటే ఇప్పుడు భయపడం, ఎందుకంటే మనలో తప్పు లేదు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని దేవుడు నిర్దోషిగా ఎంచునో ఆ నరుడు ధన్యుడు. యెహోవా వాక్ ఎప్పుడైతే వచ్చిందో దేవుని దృష్టిలో మనము నిర్దోషులము. సడన్ గా కల వస్తుంది, చాలా నిరుత్సాహంతో పడుకుంటాం, భయంతో, కలవరంతో, రోగంతో పడుకున్నప్పుడు ఆ కల రాగానే వదిలి లేస్తాం, ఆ రోగం మనల్ని వదిలిపోతుంది. ఆ కళ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. మీకు చెప్తున్నాను, దేవుడు మనతో ఎన్ని రకాలుగా మాట్లాడుతాడు. స్వరం ద్వారా, దర్శనముల ద్వారా, వాక్యం చదువుతున్నాడు వాక్యం ద్వారా. ఇంకా చెప్పాలా, సడన్ గా మీరు ఏదో పని చేసుకుంటూ ఉంటారు, మీ మనసులోకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక తలంపు పెడతాడు. తక్కువని ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు, ఒక ఆలోచన, మంచి ఆలోచన వస్తుంది. వెంటనే మీకు కొండంత ధైర్యం వస్తుంది, పాట పాడాలనిపిస్తుంది, మోకాలు వేయాలనిపిస్తుంది. దేవుడు ఇన్ని రకాలుగా మాట్లాడతాడు. మన దేవుడు జీవము లేని దేవుడు కాదు, మన దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడతారు ఆయన. లిటరల్ గా నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు ఎలా మాట్లాడతారో ఆయన కూడా మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే విధానాలు భిన్నంగా ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడేది మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. మనం గమనించాలి, కానీ మన ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడే దేవుడు. అందుకే ఒక దైవజనుడు అద్భుతంగా పాట రాశాడు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. సరే, ఆయన చెట్టు కాదు, పుట్ట కాదు, జంతువు కాదు.
చాలా మంది తెలియక అమాయకంగా దేవుణ్ణి మార్చేసుకున్నారు చతుష్పాద జంతువుల యొక్క రూపంలో. అవి మాట్లాడవు. కానీ మన దేవుడు, ప్రతి మానవుడిని భూమి మీద సృజించిన దేవుడు మాట్లాడే దేవుడు. యు నీడ్ టు అబ్జర్వ్ ఇంటెలిజెంట్లీ. చాలా శ్రద్ధ కలిగి ఆ మాటని నువ్వు విన్న ఎడల నువ్వు రక్షించబడతావు. స్తోత్రం చెప్పండి. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడే నీకు వారసుడగును. నీ గర్భవాసమున పుట్టినవాడు. దేవుడు లిటరల్ గా చెప్పాడు. నువ్వేంటి ఎలియాజర్ని చూపిస్తున్నావు అబ్రహాం? ఎలియాజర్ కాదు, నీ భార్య గర్భం తెరవబడుతుంది. ఆమేన్. ఆ నీ భార్య గర్భము ద్వారా పుట్టినోడే నీకు వారసుడు. అబ్రహాం పొంగిపోయాడండి. దేవుడిని సాధిస్తే సాధించాడు, కానీ ఆయన సాధించకపోతే ఎవరిని సాధించగలం? ఆయా కాలాల్లో ఎన్ని మంది కోట్ల ప్రజలు పుట్టారండి. ఈ కోట్ల మంది ఎవరిని సాధించారు? దేవుడిని. అయినా ఆయన అన్నాడు, నేను ఉన్నాను, ఇంకా శోధించండి అంటున్నాడు. ఇంకా నన్ను అడగండి, ఇంకా నన్ను ప్రార్థన చేయండి, ఇంకా నేను ఇస్తాను అంటున్నాడు అందరినీ. ఎంత దొడ్డ దేవుడు, ఎంత పెద్ద దేవుడు, ఎంత అపరిమితమైన దేవుడు మనకున్నాడు. ఆ అపరిమితమైన దేవునిలో నుండి మీరు ఎంత తోడుకుంటారో అంత తోడుకోండి. విశ్వాసులయుండుడి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతిదీ ఆయన చిత్తములో సాధ్యమే. మళ్ళీ మీ చిత్తంలో నమ్ము ప్రతి వారికి అని అంటే, మన చిత్తం అనేటప్పుడు మనకి హెలికాప్టర్ కావాలి, మన పెద్ద బస్సు కావాలి, పెద్ద కారు కావాలి. అందుకే నేను మన చిత్తం కాదు, ఆయన చిత్తం. నమ్ము ప్రతి వానికి ఆయన చిత్తంలో సమస్తము సాధ్యం. ఆయన చిత్తంలో నీకు కారు ఇవ్వాలని ఉంటే ఆయన ఇచ్చేస్తాడు. ఆయన చిత్తంలో నీకు పలానా ఫోన్ ఇవ్వాలంటే ఇచ్చేస్తాడు. ఆయన చిత్తంలో నీకు ఇల్లు అంటే ఇల్లు ఇచ్చేస్తాడు. ఆయన చిత్తం కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన నీతి కోసం, నా పేరు కోసం, నా ప్రఖ్యాతుల కోసం, నా డబ్బు కోసం కాదు కాదు కాదు. ఇది విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాం. ఓకే, సో చెప్పేశాడు, నీ గర్భములో ఇస్సాకు పుడతాడు, అతని ద్వారా నువ్వు నీ వంశము అభివృద్ధిలోకి వస్తానని దేవుడు చెప్పేస్తాడు. ఆ తర్వాత మరియు ఆయన మళ్ళీ రుజువు ఇస్తున్నాడు అండి. మన తండ్రి చూడండి ఎంత గొప్ప దేవుడు. రుజువు ఇస్తున్నాడు. రుజువు ఏంటా రుజువు? మరియు అబ్రాహాముని వెలుపలకు అతనిని తీసుకొని వచ్చి, ఇంట్లో ఉన్నాడు అనమాట, బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు తేరి చూడమంటున్నాడు దేవుడు. ఇలా తలెత్తి పైకి చూడమన్న తర్వాత ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు దేవుడు. ఒక సవాల్ ఇస్తున్నాడు పరలోకమందున్న మన తండ్రి. ఆకాశం వైపు తలెత్తి నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా, వాటిని లెక్క పెట్టమన్నాడు. నీ చేతనైతే, సవాల్, నీ చేతనైతే లెక్క పెట్టు. ఎలాగో లెక్క పెట్టలేడు అబ్రాహాము, మనం కూడా లెక్క పెట్టలేము. ఛాలెంజ్లో ఓడిపోయాడు. నేను లెక్క పెట్టలేనయ్యా. అయితే ఇదిగో ఆ నక్షత్రాలను కలుగజేసిన దేవునిగా నేను చెప్తున్నాను. చూడండి, అక్కడ రాయబడింది, నీ సంతానము అలాగూ అవునని చెప్పాను. హల్లెలూయా. ఆ నక్షత్రాలకు పేర్లు పెట్టింది ఎవరు? నేను. ఆ నక్షత్రాలను కలుగజేసింది ఎవరు? పరమాత్ముడు. ఆ పరమాత్ముడినైనా నేను చెప్తున్నాను, నీ సంతానం అలా అవుతుంది. నువ్వు లెక్కించలేనన్నావు కదా, నీ సంతానం కూడా ఎలాగవుద్ది? లెక్కించలేనంత మంది అవుతారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు మనం లెక్క పెట్టుకుంటూ ఉంటాం, కొన్ని లెక్క పెట్టుకొని పెట్టేసుకుంటూ ఉంటాం బీరువాలో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు లెక్కించలేనంత ఆశీర్వాదములతో నేను నింపబోతున్నాను అబ్రాహాం. ఎక్కడ మన దేవుడు, మనం ఎక్కడున్నామో, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ఒకసారి ఆలోచించండి. నక్షత్రాలని చూపిస్తున్నాడు దేవుడు. ఆ నక్షత్రాలని నువ్వు లెక్కించమని ఛాలెంజ్ ఇస్తే అబ్రాహాం ఛాలెంజ్ లో ఓడిపోయాడు. నువ్వు నా మీద నిష్ఠూరం వేసావు కదా,
నువ్వు నన్నే అడిగావు కదా, నువ్వేమిస్తే ఏముంది అంటే సొనుగు ఎలాగుంటుంది తెలుసా? సొనుగు, నువ్వు నాకేమిస్తే ఏముందిలే, ఇన్ని తీసుకొని. ఆడపిల్లలు బాగా దీనికి సొనుగు. నువ్వేమిస్తే ఏముందిలే మమ్మీ డాడీ, ఎంత ఇచ్చినా. ఇప్పుడు అబ్రహాం కూడా తండ్రి మీద అలాగే సొనిగాడు, నువ్వేమిస్తే నాకేముంది. మరి నువ్వు ఎంత మాట అనిస్తావురా నన్ను అంటే, దేవుడు ఇన్ని తీసుకొని నువ్వు నాకేమిస్తే ఏముందంటావా? అవన్నీ ఇవ్వకపోతే ఇంకెంత నిష్ఠూరం వేసేవాడు. సరే నీ కథ చెప్తాను రా బయటకు అని చెప్పి పైకి చూడమన్నాడు. పైకి చూస్తే లెక్కించమన్నాడు. నువ్వు నా మీద నిష్ఠూరం వేసావు కదా, అయితే లెక్క పెట్టుకో, నిన్ను నేను అలాగా ఆశీర్వదిస్తాను. ఓడిపోయాడు అబ్రహాం. అయ్యా నీ కృప చాలా గొప్పది, నేను నా లేమిలో నిన్ను కొంచెం నిష్ఠూరం వేసిన, నువ్వు నా ప్రభు అయిన యెహోవావి, నువ్వు నా ప్రభువి, నీ చిత్తమే నా పట్ల నెరవేరును గాక, నా స్వచిత్తం నాలో నుండి పోవును గాక, నా గర్వం నాలో నుండి పోవును గాక, నా అసూయ నాలో నుండి విడిచిపోవును గాక, నీ చిత్తమే నాలో ఉండును గాక, నువ్వు నాకు ప్రభువి, నేను నీకు దాసుడినై ఉండును గాక అని అబ్రహాము పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. అయ్యా నాలో ఉన్న శరీర స్వభావాలు నన్ను విడిచి వెడలిపోవును గాక, నీ చిత్తం నాలో ప్రతిష్ఠించబడును గాక. వ్యక్తిగతంగా మన కుటుంబంలో ఒకరితో ఒకరు మనం ఎలా కలిసి నివసిస్తున్నాము, దేవుడు కూడా మన కుటుంబంలో అలా నివసించాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనతో నివసించాలి అంటే మనం ఆయనతో, ఆయన ఉనికిని పసిగట్టి. చూడండి మన రీతిని ఉన్నాడు, అక్కడ నేను వస్తే ఇక్కడ పసిగట్టేస్తాడు స్మెల్ ద్వారా. మామ వచ్చాడని పరిగెట్టుకొని వస్తాడు. మరి నీ ఇంట్లో ఉన్న నీ దేవుడైన యెహోవాని నువ్వు పసిగడుతున్నావా? నీ ఇంటిలో ఉన్న ప్రభు అయిన యెహోవాని నువ్వు పసిగడుతున్నావా? పసిగడితే నీ జీవన విధానం ఎలా ఉంటుంది? పసిగడితే నీ విధి విధానాలు ఎంతగా మార్పు చెందుతాయి? పసిగట్టిన ఎడల నీ భక్తి జీవితంలో ఎంత మార్పు వస్తుంది? పసిగట్టడం లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని మనము ఆత్మలో పసిగట్టే వారిగా ఉండాలి. దేవుడు సత్యం కనుక ఏది సత్యమో మనం దాన్ని పసిగట్టేటట్టు ఉండాలి. గ్యాస్ స్మెల్ వస్తుంది, మళ్ళీ పరవాడలో గ్యాస్ లీక్ అయితే చనిపోయారంట తెలుసా? ఫార్మా కంపెనీలో గ్యాస్ అక్కడ స్మెల్ వస్తే ఇక్కడ మనం ఏం చేస్తాం? పసిగడతాం. గ్యాస్ స్మెల్ వస్తుంది, ఆపండి సిలిండర్ అంటాం. మరి జీవం గల దేవుడు సర్వ భూమండలం అంతా వ్యాపించున్నారు కదా, ఆ వ్యాపించిన దేవుడిని మనం పసిగడుతున్నామా? పసిగట్టాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్న చెప్పిన దేవుడిని మీరు పసిగట్టండి. పసిగట్టండి దేవుని బిడ్డలారా. చివరిగా 6వ వచనం చదువుతాం. చూసారా, అబ్రహాము యెహోవాను నమ్మెను, అబ్రహాముకి అది నీతిగా ఎంచబడను. దేవుడే ఆయనకి నీతి. అబ్రహాము విశ్వాసమే అబ్రహాముకి నీతి. నమ్మకమే నీతి, విశ్వాసమే నీతి. నీతి మరణం నుండి మనల్ని తప్పిస్తుంది. ఏంటి నీతి? ఏంటి నీతి అని అంటే యేసుక్రీస్తు ప్రభువే మన నీతి. ఆయన బలే మన నీతి. ఆయనను నమ్మడమే నీతి. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తనకు కలిగినదంతా తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి అమ్మా. తన దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, ఈ భూమి మీద కొన్ని రకాలుగా అన్యాయంగా బ్రతికి బోళ్ళంత సంపాదించాడు. ఈ సంపాదించిందంతా అర్పణగా తెచ్చాడు. ఎవరికి? దేవునికి. బావేనండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మనలాంటి వ్యక్తి. ఆయన ఏం తెచ్చాడనంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ యాగాన్ని తీసుకొచ్చాడు. బాగా వినండి.
దేవుని దగ్గర పాపక్షమాపణ పొంది దైవత్వాన్ని పొందుకోనందుకు ప్రతి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. హిందూ ఏమి, ముస్లిం ఏమి, క్రైస్తవుడేమి, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపక్షమాపణ దైవత్వం కొరకు దేవుడి దగ్గరికి బోల్డెన్ అర్పణలు తెస్తారు. వినండి బాగా. కొందరు వెండి తెస్తారు, కొందరు బంగారం తెస్తారు, కొందరు జుట్టు తెస్తారు, కొందరు బలులను తెస్తారు, కొందరు డబ్బును తెస్తారు. బాగా వినండి. ఇవన్నీ తెచ్చి, దేవా ఇవి నువ్వు తీసుకో, నాకు పాపక్షమాపణ ఇచ్చి మోక్షాన్ని ఇవ్వు అని అడుగుతారు. కానీ దేవుని బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏం తెస్తారని అంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వధింపబడిన యేసు రక్తాన్ని తీసుకొని దేవుని దగ్గరకు వస్తారు. యేసు రక్తాన్ని పట్టుకొని. ఇప్పుడు చెప్పండి, దేవుడు దేన్ని స్వీకరిస్తాడు? ఏది దేవుని నీతి, ఏది మన నీతి? మన నీతి ఏం చెప్తుందంటే, అక్రమంగా బ్రతికి అందులో సంపాదించిన కొంత తీసుకొచ్చి దేవుడికి ఇస్తే అమ్మయ్య దేవుడు మనల్ని కాపాడేస్తాడని చెప్తుంది మన నీతి. కానీ దేవుడి నీతి ఏం చెప్తుందంటే, మీ కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకి దిగొచ్చిన నా ప్రియ కుమారుడని యేసు రక్తమందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడును, లేని ఎడల శిక్షింపబడును. మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల, శిలువ యాగము ద్వారా మన కొరకు వధింపబడిన మన యేసు ప్రభువే మన నీతి. మనకి బదులుగా మన కోసం రక్తం కార్చి చనిపోయిన యేసు నాథుడే మన నీతి. నిలువెల్లా మనల్ని మనం దేవుడికి బలిచ్చేసినా సరే మన పాపం పోదు. దేవుడు సంతోషించుడు, దేవుడు స్వీకరించుడు. ఆ బలిని దేవుడు స్వీకరించే ఏకైక బలి శిలువ యాగము. ఎన్ని యాగాలు ఇచ్చారు ఇప్పటికీ భూమి మీద, ఎన్ని జంతువులను చంపారు దేవుడి పేరిట. ఒక్క బలి కూడా దేవుని నీతిని నెరవేర్చలేకపోయింది. కేవలము యేసునాథుని యొక్క శిలువ యాగం. కయ్యను అర్పణ, ఏబేలు అర్పణ. కయ్యను క్రియలను నమ్ముకున్నాడు, తన సొంత క్రియల్ని దేవుడి దగ్గరికి అర్పణగా తెచ్చాడు. సత్క్రియలు లేవు కయ్యన్లో. కానీ ఏబేలు తన క్రియల్ని నమ్మక దేవుని నీతిని నెరవేర్చాడు. అంటే వధింపబడిన గొర్రె పిల్లని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వే అర్పణ తెస్తున్నావు? అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. 12వ అధ్యాయంలో సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాం అంటే దేవుడిని నమ్మాడు, మొత్తాన్ని విడిచిపెట్టాడు. నేను నీకు చూపించే దేశమునకు బయలుదేరినప్పుడు దేవుడిని నమ్మాడు, బయలుదేరాడు. ఆ దారిలో కుడి పక్కకు తిరగమంటే అబ్రహాము దేవుడిని నమ్మి కుడి పక్కకు తిరిగాడు. ఆగు అబ్రహాం అన్నప్పుడు ఆ ప్రయాణంలో ఆగిపోయాడు. ఇక్కడ రెస్ట్ తీసుకో అన్నప్పుడు దేవుడిని నమ్మి అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు లేచి నడువు అన్నప్పుడు దేవుడి మాటని నమ్మి నడిచాడు. ఎక్కడికక్కడండి. ఇప్పుడు 15వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహాం భయపడొద్దు, నేను నీకు కేడమునై ఉన్నాను, నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. అబ్రహాం అది నమ్మాడు. నమ్మడమే నీతి. మనమేమనుకుంటామంటే ఒక 3 రోజులు పవిత్రంగా బతికేటప్పటికి మయా నేను పవిత్రంగా ఉన్నాననే నీతిలోకి వెళ్ళిపోతాం. మంచిది పవిత్రంగా ఉండడం, పవిత్రంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దట్స్ గుడ్. బట్ నువ్వు పరిశుద్ధంగా ఉన్నందుకు నువ్వు నీతిమంతుడు అన్నటికీ కాలేవు. అలాగని పరిశుద్ధంగా ఉండమని కాదే. ఇలా చెప్తే ఎలా తీసుకుంటారు, దుష్టుడు ఎలా పనిచేస్తాడు. నేను చెప్తున్నది అది కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అది నీకు మంచిది. కానీ ఆ పరిశుద్ధత నిన్ను దేవుడికి దగ్గరగా తీసుకెళ్ళదు. కారణం, నువ్వు ఏ స్థితిలో రక్షించబడ్డావు? నువ్వు రక్షించబడినప్పుడు పరిశుద్ధుడివా, పరిశుద్ధురాలివా? కాదు కదా. నువ్వు అపరిశుద్ధుడిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నమ్ముట వలన రక్షణ. నువ్వు నమ్మడం ఇంపార్టెంట్. ప్రభువుని నమ్ముట ద్వారా మనకు రక్షణ వస్తుంది. ప్రతి ఘట్టంలో కష్టం వచ్చినప్పుడు దేవుడిని నమ్ము. దేవుడు మాట్లాడే దేవుడు కదా, ఆయన మాట్లాడతాడు. ఆ మాటను నమ్ము. నీ కన్నీరు, నీ డిప్రెషన్లో, నీ అప్రెషన్లో, నీ ఆబ్లిగేషన్స్లో దేవుని మాట నమ్ము. దేవుని మాట.
అది నీకు నీతిగా ఎంచబడుతుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. దాన్ని నమ్ము. యేసు రక్తం మన ద్వారబంధాల మీద ఉంది, నమ్ము. ఏ తెగులు నీ గుడారమును సమీపించు. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వినొద్దు. విశ్వాసం. ఇన్ని మందులు ఉన్నాయా, ఇన్ని హాస్పిటల్ ఉన్నాయా? రోగాలు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయి తప్ప తగ్గడము లేదు. ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు 1068 అంబులెన్స్ని రిలీజ్ చేశాడు. అంటే రోగాలు పెరిగినట్ట తరిగినట్ట? పెరిగాయి కాబట్టి అన్ని అవసరమయ్యాయి. ఏ ముఖ్యమంత్రి గారు చేయని పని ఈయన చేస్తున్నాడు. ప్రభు మన ముఖ్యమంత్రి గారిని దీవించుగాక. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభు మెండుగా దీవించుగాక. ఆమేన్. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటి అంటే విశ్వాసము. మాటలు మింగేయడమే కాదు, టానిక్లు మింగేయడమే కాదు, ఇంజక్షన్లు డాక్టర్లని నమ్మడమే కాదు, వీళ్ళందరికీ కారణభూతుడైన దేవుడిని నమ్మడమే నీతి. డబ్బులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్, డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్. వెరైటీ ఏముంది ఇందులో? ఈ హాస్పిటల్లో ఉన్న జ్ఞానానికి రూపకల్పన చేసిన వాడు మన దేవుడైన యెహోవా. ఆయన్ని నమ్ము. ఆయన రక్తం నీ మీద ఉంది, ఆయన రక్తము నీ ఇంటి మీద ఉంది, ఆయన రక్తము నీ ద్వారబంధం మీద ఉంది. ఆ రక్తం ఉండగా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నమ్ముట నీ వలన అయితే, మళ్ళీ చెప్తాను, దేవుని చిత్తములో సమస్తము సాధ్యం. ఇవన్నీ చెప్పిన తర్వాత అబ్రహాం రుజువు అడిగాడు దేవుడిని. ఇన్ని చెప్పిన తర్వాత అబ్రహాం రుజువు అడిగాడు. ఇవన్నీ ఎలా చేస్తావయ్యా, దానికి రుజువు ఏంటని అడిగాడు. ఆ రుజువు ఏంటో రేపు మనం ధ్యానించుకుందాం. ప్రస్తుతానికి మనం ప్రార్థన చేసుకుందాం. మరి నిహారిక బర్త్డే, సంఘస్థులందరూ కూడా బిడ్డ కోసం ప్రార్థన చేయండి. మరి కొన్ని కారణాల వల్ల కేక్ కటింగ్ నేను లైవ్లో చూపించట్లేదు. మీరు అమ్మాయిని బ్లెస్ చేయండి, ప్రార్థన చేయండి. నిహారిక, బ్రదర్ తిమోతి వాళ్ళ కుటుంబం కోసం. త్వరలో మనందరం లాక్డౌన్ పోతే బహుశా నేను అనుకుంటున్నాను సెప్టెంబర్లో మరలా చర్చలు స్టార్ట్ అవుతాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సెప్టెంబర్ వరకు ఓపిక ఉండండి. ఈ ఫేస్బుక్ వల్ల, ఈ వాట్సాప్ ద్వారా మనం చాలా బాగుపడుతున్నాం. సెప్టెంబర్ వరకు నేను ఈ లైవ్స్ కంటిన్యూ చేస్తాను. ప్రభు ఒకవేళ ఇంకా అనుమతిస్తే సెప్టెంబర్ తర్వాత కూడా లైవ్ని కంటిన్యూ చేస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అతి కృప ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. బ్రదర్ ప్రకాష్ ప్రార్థన చేస్తారు. అందరం తలలో వచ్చి కళ్ళు మూసుకుందాం. బ్రదర్ ప్రకాష్ ప్రార్థన చేస్తారు. భద్రపరిచారు ప్రభావ, మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మరి దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని క్షేమంగా భద్రపరుచుకున్నారు. ఈ సాయంకాల సమయంలో తండ్రి నాన్న ఈ కూటమి అంతటా తండ్రి మీ మహిమార్గం జరిగించారు. అబ్రహాం జీవితంలో జరిగిన నీ మేలుల కోసం వివరించారు తండ్రి నాయన. మరి మీరు ఎన్నో మేలు చేసినప్పటికీ తండ్రి అబ్రహాంకి కుమారుడు లేడని, బిడ్డలు లేరని బాధపడుతూ ఉండగా తండ్రి నాయన మీరు మీ వాక్యం పంపించారు తండ్రి నాయన. ప్రభువా వారి పరివారు తనకి వారసులు కూడా అవుతారేమో అని బాధపడుతూ ఉండగా మీ గర్భాన్ని పుట్టిన నీ కుమారుడే మీకు వారసులు అవుతాడని తండ్రి మీ వాగ్దానం చేసి ఆ వాగ్దాన్ని నెరవేర్చారు ప్రభువా. తండ్రి నమ్మినవాడు నీతిమంతుడని తండ్రి, నమ్మకమైన వాడు నీతిమంతుడైన నీ మాటను నమ్మిన మేము నీతిమంతుడిగా అంచబడతాం తండ్రి. మీ పొందనాలు తండ్రి నాయన. నీ మాట ఎంతో విలువైనది, ఎంతో శక్తి కలదు ప్రభువా. ఆ మాట మీద నమ్మిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన నిరుత్సాహపడు ప్రభువా. మీ పొందనాలు తండ్రి నాయన. నువ్వు నమ్మకమైన దేవుడు, నమ్మదగిన వాడు తండ్రి నా. నేను నమ్మిన భక్తులను నువ్వు ఎన్నడూ విడిచే దేవుడు కాదు ప్రభువా. మా జీవితాల్లో ఎన్నో మేలు చేసిన దేవుడు తండ్రి. నీ పొందనాలు ప్రభువా. నేను ఆశ్రయించిన మేము ధన్యులము తండ్రి. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నారు తండ్రి. ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న ప్రజలు ధన్యులు అన్నారు ప్రభువా. మేము ధన్యతలో ఉన్నాం తండ్రి. మేము స్తుతించి మేము ఆరాధించడానికి వేసిన గొప్ప ధన్యతలు ఆరాధించి స్తుతించిన మా జీవితాలకు తక్కువే ప్రభువా.
తండ్రి నాయన మరి ఇసుక రేణుల కంటే ఎక్కువగా తండ్రి నాయన తన కుటుంబాన్ని తన బిడ్డలను విస్తరింపజేసి తండ్రి వంశంలో మా రక్షకుడు మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి మాకు అనుగ్రహించి మాకు రక్షకునిగా తండ్రి అనుగ్రహించారు. నీకు వందనాలు తండ్రి నాయన. ఇంత గొప్ప దేవుడవు, ఇంత మహోన్నతుడవు తండ్రి. నీ నమ్మదగినటువంటి వారు తండ్రి, నీ నమ్మిన వారు ఎన్నడూ మోసపోరు ప్రభా తండ్రి. అత్యున్నతమైన తండ్రి స్థితిలో నిలబెట్టే దేవుడు ప్రభా. మొదటగా మీ మాటను మేము నమ్మాలి, ఆ మాటను విశ్వసించాలి. జరిగించగల సమర్థుడు, శక్తి గలవాడు తండ్రి. నీకు వందనాలు. మరి సౌకర్యం మధ్య నడిపించారు కుటుంబంలో తండ్రి నాయన జరుగుతున్నాయి తండ్రి. విజయ నిహారిక కొత్తలే ప్రభావ పురస్కరించుకొని వారు మాట్లాడే ప్రతి మాటను మన దేవుడు పలింపజేసి ఇలా దీవించి ఆశీర్వదించి ఎదుగుతూ తండ్రి నాయన నీ నామ మహిమ కొరకు తండ్రి ప్రభా నీ సాక్షిగా జీవించే బిడ్డలుగా తండ్రి రాజుకుంటున్నాం నుంచి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ నా సేవకులు తిరిగి వెళ్తుండగా తండ్రి నాకు తోడే ఉండండి. వారి వాళ్ళ చుట్టూ మీ కాపుదల ఉంచండి నాయన తండ్రి ప్రభు. మరి వారు అన్నట్లుగానే తండ్రి నాయన మరి రాబోయే దినాల్లో తండ్రి నాయన నీ సన్నిధిలో మేము అందరూ కూడుకొని తండ్రి ఇంత గొప్ప తండ్రి నాయన సహవాసాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ధన్యత మాకు దయచేయండి. ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Praise the Lord. Finish. Clean.